నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నాయి. అధ్యక్ష అభ్యర్థులిద్దరూ నువ్వా నేనా అనే రీతిలో ప్రచారం జోరును పెంచారు. కరోనా విజృంభణ, అవినీతి, వాతావరణ మార్పు, ఇమ్మిగ్రేషన్, జాత్యాహంకారం వంటి అంశాలపై అధ్యక్ష అభ్యర్థులిద్దరూ తమ వైఖరిని వెల్లడించారు. కీలక విధానాలపై చర్చ కంటే కూడా వ్యక్తిగత దూషణలతోనే ముఖాముఖులు కొనసాగాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలేమిటి? అమెరికా ఓటర్లు ఎటువైపు ఉన్నారు? సర్వేలు ఏం స్పష్టం చేస్తున్నాయి? భారతీయ అమెరికన్ ఓటర్లు ఎంత కీలక పాత్ర పోషించబోతున్నారు? ఈ అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు వివికే ప్రసాద్ గారు, వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్థిక అంశాల విశ్లేషకులు; డి పాపారావు గారు, ఆర్థిక సామాజిక అంశాల విశ్లేషకులు; ఆలపాటి శుభకర్ గారు, గ్లోబల్ ట్రీ కెరియర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ డైరెక్టర్. ప్రసాద్ గారు, అమెరికా ఎన్నికలు సమీపిస్తున్నాయి. కీలకమైన విధానాల్లో సమగ్రమైన చర్చ కన్నా ఇద్దరి మధ్య వ్యక్తిగత దూషణలు ముఖాముఖిలో చోటు చేసుకున్నాయి. మరి గతానికంటే భిన్నంగా అమెరికా అధ్యక్ష అభ్యర్థిద్దరూ పోటీ పడుతున్నటువంటి వైనాన్ని ఏ విధంగా పరిశీలించాలి? ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా పోటీపడి అమెరికాతో సమానంగా పెరగాలని, అమెరికాలో ఉన్న విలువలను కూడా మన దేశంలోకి తీసుకురావాలని ప్రతి దేశం పోటీ పడుతున్న ఈ తరుణంలో అమెరికా కూడా అదే పందాన్ని పుచ్చుకున్నట్టుగా కనపడుతుంది. అంటే మిగతా దేశాల్లో ఎంత నీచంగా ఉంటుందో సంస్కృతి కానివ్వండి, పరస్పర దూషణలు కానివ్వండి, హీనంగా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం కానివ్వండి, అంటే మనం గెలవాలి అంటే ఎదుటని కిందకి లాగటమే గొప్ప అనుకునేటువంటి సంస్కృతి అమెరికాలో ట్రంప్ గారి పుణ్యం అని ఈ రోజున కనపడతా ఉంది. ఒక వ్యక్తి తను చేసిన అచీవ్మెంట్స్ గురించి చెప్పాలి, లేకపోతే చేయబోతున్నటువంటి చర్యల గురించి చెప్పి ఓట్లు అడగడం అనేది రివాజు. కానీ దానికి భిన్నంగా ఇవాళ జరుగుతుంది ఏంటంటే, అతను ఒక మూర్ఖుడనో, తెలివి తక్కువడనో, నిద్రపోతాడనో ఇలా దూషించడం అనేది చాలా అన్యాయంగా కనపడుతుంది. వాళ్ళిద్దరిలో కనుక పోటీ పెట్టి మనం చూసినట్లయితే ఇద్దరూ పరస్పర దూషణలకు పడినా కానీ కొంతలో కొంత కొద్దిగా సంయమనం చూపిస్తుంది బైడెన్ కింద చెప్పాలి. పైగా ట్రంప్ తన కోసం ఏదన్నా చేయాలి అనుకుంటే ఎంత ఫ్రెండ్నైనా వెంటనే తెగనాటానికి, తోలనాటానికి ఏమాత్రం వెనుకాడ్డు అని తెలుస్తూ వచ్చింది. కాబట్టి అతను ఇండియన్స్ని తిట్టలేదేమో కానీ ఇండియాని అతను మాట్లాడిన తీరు చాలా ఏవగింపు కలిగించింది అనే దానిలో ఏమాత్రం డౌట్ లేదు. పైగా ఇండియన్స్ అక్కడ దాదాపుగా సెకండ్ మోస్ట్ ఎఫ్లూయెంట్ కమ్యూనిటీ కాబట్టి ఇండియన్స్ని కూడా అందరినీ కూడా కలిపి తెచ్చుకోవాలనేటువంటి ధోరణిలో బైడెన్ వచ్చేసి తన యొక్క నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ నామినీ కింద కమలా హ్యారిస్ని తీసుకోవడం, అంటే ఇండియన్ కాకపోయినా ఇండియన్ ఆరిజిన్ ఉన్నటువంటి లేడీని అక్కడ తీసుకోవడం అనేది మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. అందువల్ల ఒక సర్వే ప్రకారం ఇప్పుడు చూసినట్లయితే దాదాపుగా 70% ఆఫ్ ద ఇండియన్ అమెరికన్ ఓటర్స్, అమెరికాలో సెటిల్ అయిపోయిన భారతీయ సంతతి ఉన్న ఓటర్లు 70% వరకు కూడా డెమోక్రాట్స్కే ఓటు వేస్తారు అన్నటువంటిది కనపడుతూ వచ్చింది. ఇప్పటి వరకు అంటే ట్రంప్ ఇలా మాట్లాడటం ముందు లేదా కోవిడ్ రాకముందు మాత్రం ఎక్కువ మంది భారతీయులు ట్రంప్కి సపోర్ట్గా ఉన్నారు. ఎందుకంటే అంతకుముందు ఉన్నటువంటి వీసా రిస్ట్రిక్షన్ అయినటువంటి 7% పర్ కంట్రీ కోటాన్ని రిఫ్ట్ చేస్తాడని, ఎప్పుడు కూడా మంచి యూనివర్సిటీలో చదువుకుని ఎక్కడే ఉన్న వాళ్ళు కనుకైతే వాళ్ళందరికీ పౌరసత్వం కల్పిస్తారని ఆశపడుతున్నటువంటి ఇండియన్స్లో ఎక్కువ మంది కొద్దిగా ఆశగా ట్రంప్ వైపు ఎదురు చూశారు. అంటే H1B గురించి కొద్దిగా నెగిటివ్గా మాట్లాడినా అక్కడ పర్మనెంట్గా బేస్ ఉన్నాళ్ళు, తెలివైన ఇంటెలిజెంట్ బ్రెయిన్స్ అందరినీ కూడా పర్మనెంట్ రెసిడెన్స్ ఇస్తారు అని చాలా ఆశగా ఉన్నారు. అవన్నీ కూడా పటాపంచలేకపోయినాయి ఈ దెబ్బతో. కాబట్టి ఆ పరస్పర దోషాలను పక్కన పెట్టి భారతదేశానికి వీళ్ళిద్దరిలో ఎవరు మేలా అని చూస్తే ఇవాళ రోజున మనం గర్వంగా చెప్పుకోగలిగిన పరిస్థితి ఏంటంటే, వాళ్ళలో ఎవరు మనకు మేలు అనే కన్నా వాళ్ళిద్దరికీ కూడా భారత్తో మంచిగా ఉండటం ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని, అంటే ప్రపంచం మొత్తంగా ఉన్నటువంటి ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి చైనా చాలా వేగంగా ముందుకు కదులుతుంది. కాబట్టి ఈ తరుణంలో చైనాని నిలువరించగలిగే శక్తి వాళ్ళకి ఎంతైనా అవసరం. అంటే ప్రెసిడెంట్గా ఎవరు వచ్చినా కానీ ఇండియాని కాదనలేరు, తోసిపుచ్చలేనటువంటిది నిర్వివాదాంశం. సరిగ్గా వారం రోజుల్లో ఎలక్షన్లు ఉంటే కూడా వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్, సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ ఇద్దరు కూడా మనకి ఇండియాకి ఫ్లై చేయటం, అందులో కూడా 2+2 లెక్క ప్రకారం మన ఫారిన్ అఫైర్స్ మినిస్టర్తోనూ డిఫెన్స్ మినిస్టర్తోనూ కూడా కలవాలనుకోవడం అనేది చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన అంశం. ప్రసాద్ గారు, అయితే ట్రంప్ అమలు చేస్తున్న ఆర్థిక విధానాలని ఒక సర్వే ప్రకారం 53% మంది అమెరికన్లు ఆమోదిస్తున్నట్లుగా చెప్తున్నారు. మరి దీంట్లో వాస్తవాలను ఏ విధంగా బేరీజు వేయాలి? ఎప్పుడు కూడా మీరు 53% ఊరికే పంచిపెడతాను అన్నా కానీ, ఎదుటివాడిని తిట్టినా కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రబలమైనటువంటి దురహంకారం, అంటే ఒక రకంగా వైట్ సుప్రీమసిస్ట్ యాటిట్యూడ్ వచ్చినప్పుడు అతను ఏం చేసినా కూడా గుడ్డిగా సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. ఆ 53% అనేది చాలా, అంటే అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారంటే చాలా తక్కువ మంది ఉంటారండి. పైగా
ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి కూడా చూసుంటుంది క్యాపిటల్ మార్కెట్స్ అంటే అమెరికాలో ఉన్న వాళ్ళలో 45% వరకు క్యాపిటల్ మార్కెట్లో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి క్యాపిటల్ మార్కెట్స్ వెనక్కే తిరిగి చూడలేదు. స్టాక్ మార్కెట్లు విపరీతంగా దూసుకుపోయాయి కాబట్టి వాళ్ళలో కొద్దిగా గొప్ప సాటిస్ఫాక్షన్ ఉండటం అనేది సహజంగా వచ్చే పరిణామం. అయితే అతను చేసినటువంటి దుందుడుకు చర్యల మూలంగా ప్రపంచం మొత్తం కూడా మనుగడకే కొద్దిగా గొప్ప ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. అంటే క్లైమేట్ అకార్డులోంచి వెళ్ళిపోవటం, ఇరాన్తో న్యూక్లియర్ డీల్ ఉంటేనే అంతకుముందు గవర్నమెంట్ అనుకుంటే ఇతను వచ్చి బయటకు వెనక్కి వెళ్ళిపోవటం, అలా అన్నీ కూడా పేచీకూరుగా ప్రవర్తిస్తున్నటువంటి ట్రంప్తో రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తం వాణిజ్యం కూడా చిక్కులు ఏర్పడక తప్పదు. అంటే ఒక రకంగా ఏం జరగబోతుందంటే అతనికి అనుయాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే వ్యాపారం చేస్తానంటాడు. అది కూడా తనకు కోపం రానంతకాలం. కోపం రావడానికి ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి తెలియదు కాబట్టి అన్‌ప్రెడిక్టబుల్ క్యారెక్టర్ కాబట్టి అతనితో వ్యాపారం చేయడం దీర్ఘకాలంగా ఎవరికీ కూడా ప్రయోజనకరం అయ్యే అవకాశం లేదు. ఓకే. అందువల్ల ట్రంప్ కన్నా కూడా డెమోక్రాట్స్ వస్తే కొద్దిగా గొప్ప మోడరేట్‌గా ఉంటారు. ఇక్కడ ఒక వాదన ఉందండి. రిపబ్లికన్స్ ఎప్పుడూనేమో భారత్‌కి ఫేవరెట్‌గా ఉంటారని, అలాగే డెమోక్రాట్స్ అయితేనేమో ఇండియాకి అంత ఫేవరెట్‌గా ఉండరు అని. అందులో మనం చరిత్ర మొత్తం తిరగేసినట్టయితే డెమోక్రాట్స్ అయినా, రిపబ్లికన్స్ అయినా కూడా అవసరమైనప్పుడు వాళ్ళ అవసరమైతే పాకిస్తాన్‌ని దువ్వి, పాకిస్తాన్ ద్వారా చైనాలోకి వెళ్ళి, చైనాలో వ్యాపారాలు పెట్టి బాగా లాభం పొందారు. ఇప్పుడు ఆ చైనా నుంచే ఎదురొచ్చి కొద్దిగా గొప్ప ప్రమాదం వస్తుంది కాబట్టి పాకిస్తాన్నే పక్కన పెడుతున్నారు, చైనాని పక్కన పెడుతున్నారు, ఇరాన్ని పక్కన పెడతారు, నార్త్ కొరియాని పక్కన పెడతారు. రైట్. అంటే వాళ్ళ యొక్క అమెరికన్ల యొక్క పరమావధి ఏంటంటే ప్రజా శ్రేయస్సు, ప్రపంచ శ్రేయస్సు అనేటువంటిది ఒట్టి మాటలే, నీటి మీద రాతలు. వాళ్ళకి వాళ్ళ యొక్క బిజినెస్‌ని కాపాడుకోవడానికి ఎవరైతే ఉపయోగపడతారో వాళ్ళనే చేస్తారు. చైనా ఇప్పుడు ప్రబలమైన శక్తిగా ఎదిగింది కాబట్టి భారతదేశంలో కూడా కొద్దిగా గొప్ప కొనుగోలు శక్తి పెరుగుతుంది కాబట్టి భారత్లో మార్కెట్ విపరీతంగా ఉందని తెలుసు కాబట్టి డిఫెన్స్గా కూడా చైనాని కొద్దిగా నిలవరించే అవకాశం ఉంటుంది కాబట్టి మన యొక్క అవసరం అమెరికా చాలా ఎక్కువగా ఉంది. పాపారావు గారు, కరోనా విజృంభణ, వాతావరణ మార్పు, ఇమిగ్రేషన్, అలాగే జాత్యహంకారం వంటి కీలక అంశాలపై అధ్యక్ష అభ్యర్థుల వైఖరిని అమెరికా ప్రజలు చాలా సునిశ్చితంగా గమనిస్తున్నారు. మరి ఈ అంశాలు అమెరికా ఎన్నికలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయి? ఫస్ట్ది మీరు అన్నట్లుగా కరోనా అండి. కరోనా వ్యాధి విషయంలో ట్రంప్ ఆ మాట అంటాం ఇబ్బందే, కానీ ఒక రకంగా ఏంటంటే హీ బిహేవ్డ్ లైక్ ఏ బఫూన్. ఎందుకంటే మొదటి రోజు నుంచి తన ప్రవర్తనలో హైడ్రోక్లోరిక్విన్ ఆయనే డిసైడ్ చేస్తాడు, ఇది ఇవ్వచ్చు వైద్యానికి అని చెప్పి, దట్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్ అని ఆయన చెబుతాడు. కొన్నాళ్ళేమో అసలు ఇది జబ్బే కాదని కొన్నాళ్ళు. అది ప్రబలి వ్యాపించడం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు దాని సీరియస్నెస్ కొంత గ్రహించాడు ఏమో. బయట వాళ్ళ మీద తోసేస్తే ఎన్నికల్లో కూడా ఉపయోగం అనుకొని చైనా వైరస్ అని దాన్ని మొదలుపెట్టాడు. దాని పేరు చైనా వైరస్ అని పెట్టాడు. వాళ్ళ దగ్గర వచ్చింది, వాళ్ళు పట్టించుకోలేకపోవడం వల్ల అని చెప్పి వాళ్ళని తిట్టడంలో టైం గడిపాడు తప్పితే దాన్ని కంట్రోల్ చేయడంలో టైము వెచ్చించాల. పైగా ఫారిన్ అఫైర్స్ పత్రిక రాసిన వ్యాసం స్పష్టంగా అమెరికా వ్యవస్థలోనే ఉన్న బలమైన లోపాన్ని అతను ఎప్పుడు సరిదిద్దాల. ఫారిన్ అఫైర్స్ పత్రిక రాసిన వ్యాసం ఏంటంటే సెప్టెంబర్ అక్టోబర్ సంచికలో ఏ దేశాల్లోనైతే కార్మికుల పట్ల గౌరవం లేదో, గౌరవం ఇన్ ద సెన్స్ వాళ్ళకి హక్కులు లేవు, ఆ దేశాల్లో కరోనా వ్యాధి విపరీతంగా వ్యాపించిందని చెప్పి చాలా చక్కగా రాసింది. ట్రంప్ అసలు మాస్క్ ఎప్పుడు పెట్టుకోకుండా అది హీరోయిజం లాగా తిరిగాడు చాలా కాలం. తిరిగిన తర్వాత తనకే వచ్చింది. ఫాసీ రెస్పెక్టబుల్ సపోర్ట్ పర్సన్, అమెరికా హెల్త్ గురించి అడ్వైజర్ అతను, ట్రంప్కి అతన్ని తిడతాడు ఇట్లాంటి మాటలు. దురదృష్టం ఇది. అందుకని ఏంటంటే ట్రంప్ ఎంతైనా నోటి దురుస్తుతనం వాచాలతో తప్పితే ప్రాక్టికల్గా అతను చేసింది ఏమీ లేదు. కోవిడ్ ఆ కారణం చేతనే రెడ్ స్టేట్స్ అంటారు. రిపబ్లికన్లు బలంగా ఉన్న రాష్ట్రాలు, ట్రెడిషనల్గానే బలంగా ఉన్న రాష్ట్రాలు రెడ్ స్టేట్స్ అంటారు. డెమోక్రట్లు బలంగా ఉన్నాయి బ్లూ స్టేట్స్. రెడ్ స్టేట్స్ కూడా ఇప్పుడు వాటిల్లో కరోనా వ్యాపిస్తుంది, ఇప్పుడు బాగా వ్యాపిస్తుంది. అవి కూడా బ్లూగా మారుతున్నాయి. అంటే అవి కూడా జో బిడెన్కి, ట్రంప్కి వ్యతిరేకంగా ఓటు వేయడానికి రెడీ అవుతున్నాయి. ఇది పరిస్థితి. రెండో అంశం ఏంటంటే ఇక్కడ అవినీతి. సరే, అతని కుటుంబ సభ్యులు దుర్వినియోగం చేస్తున్నారు అధికారాన్ని అనే ఆరోపణలు ఎటు కూడా ఉన్నాయి. ఇది ఏదో ఒకటి ఉంది, అది నడుస్తుంది. తర్వాత వాతావరణ మార్పు ప్యారిస్ ప్రోటోకాల్ నుంచి వెళ్ళిపోయాడు కదా బయటికి. తను గెలవంగానే ఆల్టర్నేటివ్ ఎనర్జీకి, అంటే సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఏదైతే పొల్యూషన్ లేని ఎనర్జీ ఉందో దాన్ని పక్కన పెట్టేసి ఆయిల్ పైప్ లైన్స్ వేయడానికి వీటికి పర్మిషన్స్ ఇచ్చాడు. అంటే ఏంటంటే ఆ మనిషి ఆయిల్ ఇండస్ట్రీ తాలూకు మనిషి, లాబీ, ఎక్సాను ఇట్లాంటి కంపెనీల మనిషి అతను. అందుకని ఏంటంటే అతను పొల్యూషన్ లేదనే చెప్పాలి, అతను బతుకు తెరువు అది. ఇమిగ్రేషన్ విషయంలో అసలు దేశమే ఇమిగ్రేషన్ మీద ఆధారపడ్డది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మీద ఉండే ప్లేట్ మీద ఉండే మాటలు ఏంటంటే గివ్ మీ యువర్ పూర్ యువర్ రెచెడ్ అని. మీ దేశంలో ఉన్న పేదల్ని, కష్టాలు పడుతున్న వాళ్ళని నాకు ఇవ్వండి, నేను ఆదరిస్తానని ఆ దేశం పిలిపే. అది ఫ్రాన్స్ ఇచ్చిన గిఫ్ట్, అది ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అమెరికాకి ఎప్పుడో 2 శతాబ్దాల క్రితం.
ఆ గిఫ్ట్ మీద ఉండే ట్యాబ్లెట్ మీద ఉండే మాటలే అయితే ఈరోజు దానికే వ్యతిరేకంగా అమెరికా స్పిరిట్ అని ఏదో నాటకం ఉంది, ఆ నాటకానికి వ్యతిరేకంగా పోతున్నారు. ఇప్పుడు తనకే ఎసరు వచ్చేసరికి అమెరికా తాలూకు లిబరలిజం, అమెరికా తాలూకు ప్రజాస్వామ్యం పోయి అమెరికా రంగు మారిపోయి అమెరికా ఒక నియంత్రణ దేశంగా ట్రంప్ కింద మారుతుంది. చివరి విషయం జాత్యహంకారం. అయితే జాత్యహంకారం అమెరికాలో ప్రబలుతుంది. ఇవాళ కూడా టైమ్ స్క్వేర్లో కొట్టుకున్నారు. అందుకని ఏంటంటే వైట్స్లో కూడా అంతా రేసిస్టులు కాదు, వైట్ లిబరల్స్ ఉన్నారు, వైట్ రేసిస్టులు ఉన్నారు. వైట్ లిబరల్స్ విల్ ఓట్ జో బిడెన్కి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఖచ్చితంగా. మోస్ట్లీ ఏదో కొంతమంది దింపుడు కళ్ళెం ఆశ పెట్టుకొని వారం రోజులు కూడా చాలా ఎక్కువే అమెరికా ఎన్నికల రణరంగంలో అని చెప్పి దింపుడు కళ్ళెం ఆశ అంటారు కదా, వారం రోజుల్లో తల కిందలో దింపుడు కళ్ళెం ఆశతో మాట్లాడుతున్నారు. కానీ ఈ వారమైనా ఏ వారమైనా బేసిక్స్ మారవు. శుభకర్ గారు, ఎన్నికలు సమీపిస్తున్న వేళ H1B వీసాలని ట్రంప్ సర్కార్ మరింతగా కఠినతరం చేసింది. దీంతో అమెరికన్ సంస్థలు దాదాపు 7 లక్షల కోట్లు నష్టపోవచ్చని ఒక అంచనా ఉంది. అయితే ఈ ఆంక్షల ప్రభావం అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? 75% ఆఫ్ ది H1B వీసాస్ ఏదైతే ఉన్నాయో ఆ కోటా మొత్తం ఇండియన్స్కే వస్తున్నాయి. సో అక్కడే ఆల్రెడీ చదువుకుంటున్న ఇండియన్స్ కానీ, అక్కడ ఆల్రెడీ ఇంకో వీసా మీద ఉండి ఎక్స్టెన్షన్ వస్తున్న వాళ్ళు కానీ, లేదా ఇండియాలో వర్క్ చేస్తున్న కంపెనీస్ నుంచి అక్కడ కంపెనీస్కి వెళ్తానికి అవసరమయ్యే వాళ్ళు కానీ, లేకపోతే వేరే కంపెనీస్ ఇండియా నుంచి తీసుకెళ్తున్న వాళ్ళు కానీ, సో ఇలాంటి మేజర్ కేటగిరీ ఇండియన్స్నే H1 యూజ్ చేసుకుంటున్నారు. ఎందుకు యూజ్ చేసుకుంటున్నారంటే అఫ్కోర్స్ స్కిల్ మన దగ్గర ఉంది, అండ్ మనలాంటి కంప్యూటర్ సైన్స్ కానీ ఇంకే ఎమర్జింగ్ టెక్నాలజీస్లో మనకున్నంత స్కిల్ ఎవరికి ఏ కంట్రీకి లేదు. సో ఈ H1B ఆంక్షల వలన కంపెనీస్ ఎంత లూజ్ అవుతున్నాయి, ఏంటి స్టేటస్ అనేది ఇంకా క్లారిటీ లేదండి. ఎందుకనంటే 2016 డిసెంబర్లో ఎప్పుడైతే ఈయన ఎన్నికయ్యారో ఆయన అవగానే అప్పుడు ఇండియన్స్ మీద చాలా ఆంక్షలు ఉండబోతున్నాయి, చాలా ఛాలెంజెస్ ఉండబోతున్నాయి, వీసాస్ ఉండకపోవు, ఇంకా ఇండియన్స్ని పంపించేస్తారు ఇలాంటివి అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ మొత్తం ఆయన టర్మ్ అయిపోయింది, 4 ఏళ్ళ టర్మ్ అయిపోయింది, ఇంకో టర్మ్ కూడా మళ్ళీ స్టార్ట్కి వచ్చింది. మళ్ళీ సేమ్ క్వశ్చన్ అప్పుడు మాట్లాడిన మాట ఇప్పుడు కూడా వస్తుంది. అంటే ఇది మనం మాట్లాడేది కాదు, వాళ్ళకున్న నెసెసిటీ. ఇందాక ప్రసాద్ గారు చెప్పారు ఎలా అంటే ఈ అమెరికాకి ఇండియన్స్ ఇంపార్టెన్స్, ఇండియన్స్కి అమెరికా కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. ఇందాక పాపారావు గారు చెప్తున్నారు US కాకపోతే ఇంకెక్కడికైనా వెళ్తాం కదండి, యూరోప్కి వెళ్ళామా, యూకేకి వెళ్ళామా, ఆస్ట్రేలియాకి వెళ్ళామా, ఇలాంటి కంట్రీస్ చాలా ఉన్నాయి. కానీ ఉన్న వాటిలో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ వరల్డ్ ఎకానమీస్ కాబట్టి అక్కడ చాలా ఆపర్చునిటీ ఉంది కాబట్టి ఫస్ట్ అసలు అమెరికా అన్నదే ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనే కాన్సెప్ట్తో ఓపెన్ అయింది కాబట్టి ఇండియన్స్ అక్కడికి వెళ్తాం అన్నది చాలా పెద్ద విషయం. సో ఇప్పుడు ఈ H1B ఆంక్షలు కనుక మీరు చూస్తేనండి ఏదైతే ఉన్నాయో, ఆయన ఏదైనా ఆంక్షలు పెట్టిన తర్వాత మళ్ళీ కోర్టులోకి ఈ ఐటీ కంపెనీస్, టెక్నాలజీ కంపెనీస్ పెట్టిన తర్వాత ఈ మార్పులు జరుగుతాము, మళ్ళీ సడలింపు అవుతాము, మళ్ళీ మన వాళ్ళకి కంఫర్ట్ అవుతాం అనేది నడుస్తూనే ఉంది. సో ఇప్పుడు ఒకటేనండి, సపోజ్ నిజంగానే వాళ్ళు మేజర్ కండిషన్ చెప్తుంది ఏంటంటే H1B వీసాలు రావాల్సింది ఓన్లీ స్పెషలిస్ట్ జాబ్ ఆపర్చునిటీ ఉన్న వాళ్ళకి అండ్ X అమౌంట్ ఆఫ్ శాలరీ కంపల్సరీ ఉండాలనే కండిషన్ పెడుతున్నారు. ఓ రకంగా అది జరిగిందనుకోండి మనకి అది మంచిదే. ఎందుకనంటే మన H1B కేటగిరీ కింద మన ఇండియన్ అక్కడున్న కంపెనీస్ కానీ, కొన్ని వేరే US కంపెనీస్ కానీ ఆ శాలరీ రేంజ్లో చాలా లిమిట్ చేసేస్తున్నాయి. ఎందుకనంటే ఆ స్పెషాలిటీ కేటగిరీ లేదు కాబట్టి. యాక్చువల్గా H1B ముందు ఎప్పుడైతే ఫామ్ అయిందో 20 ఏళ్ల క్రితం అప్పుడే ఈ కండిషన్ ఉంది. కానీ అదేంటంటే మనోళ్ళు దానిలో లొసుగులను చూసి దాన్ని మేనేజ్ చేశారు. సపోజ్ అలా జరిగిందనుకోండి, అలా జరిగితే కనుక ఇండియన్స్కి గ్యారంటీగా అడ్వాంటేజే. ఎందుకంటే హయ్యర్ శాలరీ రేంజ్ వస్తుంది, స్టార్టింగ్ శాలరీ రేంజ్. సెకండ్ అఫ్లూయెంట్ కమ్యూనిటీ మన ఇండియన్స్ అయ్యేసరికి గ్యారంటీగా నాట్ జస్ట్ ఇండియన్సే కాదండి, ఈవెన్ అక్కడున్న ఈ టెక్నాలజీ కంపెనీస్ కూడా దే వుడ్ వాంట్ టు సపోర్ట్ ఇండియన్స్ టు కమ్ ఫర్ H1B. సో ఆ రకంగా చూసుకుంటే గ్యారంటీగా హీ హెస్ టేకెన్ ఎ బ్యాక్ స్టెప్. అండ్ అఫ్ కోర్స్ బిడెన్ వీ హ్యావ్ సీన్ దట్ హీఈస్ ఇన్ అ బెటర్ పొజిషన్. బట్ ఒకటే ఒక క్వశ్చన్ ఏంటి అని అంటే, లాస్ట్ టైం కూడా ఇలానే అనుకున్నాము కానీ ట్రంప్ ఏదో ఒకటి చేస్తాడు లాస్ట్లో. సో ఈ రకంగా చూసుకుంటే గ్యారంటీగా ఇట్ ఈస్ ఎ లాస్ ఫర్ హిమ్ అండి. ప్రసాద్ గారు, అనేక సర్వేలు బైడెన్ ముందంజలో ఉన్నట్టుగా స్పష్టం చేస్తున్నప్పటికీ ఇద్దరి మధ్య తేడా క్రమంగా తగ్గుతుందని కూడా సర్వేలు చెబుతున్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో తటస్థ ఓటర్ల పాత్ర ఏ విధంగా కీలకం కాబోతోంది? ఇప్పుడు కూడా అమెరికాలో పాపులర్ ఓటు ఒకటి, ఎలక్టరల్ ఓటు ఒకటి, రెండుగా ఉంటాయండి. హిలరీకి పాపులర్ ఓటు ఎక్కువ వచ్చినా కూడా ఆమె ఎలక్షన్లో ఓడిపోయింది. అది కూడా మెజారిటీ గ్యాప్ ఎక్కువతో ఓడిపోయింది. కారణం ఏంటంటే అమెరికాలో ఉండే స్ట్రేంజ్ సిస్టమ్, ఆ ఎలక్టరల్ ఓటింగ్ ప్రాసెస్ ప్రకారం వాళ్ళు డిసైడ్ చేస్తారు ప్రెసిడెంట్గా ఎవరు ఉండాలనేది. అది డైరెక్ట్ ఎలక్షన్స్. పాపులర్ ఓటు జో బైడెన్ ఉన్నంత మాత్రాన ఎలక్షన్లో ఆయనే నెగ్గుతారా అంటే
ప్రస్తుతానికి అవకాశాలు కనపడుతున్నాయి. ఎందువల్లంటే 2-3 స్టేట్లు పోయినసారి 2016లో చాలా స్ట్రాంగ్గా ట్రంప్ గెలిచినటువంటి స్టేట్స్ కూడా బైడెన్ వైపు వెళ్తున్నట్టుగా అవకాశం కనపడుతుంది. కాబట్టి బహుశా ఆయన గెలిస్తే గెలవచ్చు, కానీ నల్లేరుపై నడకలాగా అంత తేలిక మాత్రం అయ్యే అవకాశం లేదు. ట్రంప్ ఖచ్చితంగా ఏదైనా చేస్తాడు. ఒకవేళ అంతా కాదు, నిజంగా గెలిచినా కూడా ఈ ఎలక్షన్లంతా కూడా అన్యాయంగా జరిగినాయి, అతను కూర్చున్నా తీసి పక్కన పెట్టే మాట వాస్తవమైనా కానీ అంటే పేచీ పెట్టుకునే అవకాశం మాత్రం చాలా ఎక్కువ కనపడుతుంది. ఈ సమయంలో మనం చూడాల్సింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రవాస భారతీయులు కానివ్వండి, ప్రవాసీయులు కానివ్వండి, వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, ట్రంప్ దాదాపుగా ముస్లిం ఫ్రెటర్నిటీ మొత్తాన్ని కూడా కదిలించేశాడు. అంటే వాళ్ళందరినీ ముస్లిం కంట్రీస్ అన్నింటినీ కూడా టెర్రరిస్టులు అన్నట్టుగా వాళ్ళు ఎవరు రాకూడదు అన్నట్టుగా చెప్పాడు. సో ముస్లిమ్స్ ఎవరు అతను కూడేయడానికి అవకాశం లేదు. స్పానిష్ అంటే మెక్సికో నుంచి వచ్చేవాళ్ళు ఎవరన్నా చూద్దామా అని చూస్తే అక్కడ పెద్దగా వాళ్ళు కడతాను, వాళ్ళు ఎవరో రావడానికి వీల్లేదు అంటున్నాడు. అంటే సెటిల్ అయిపోయిన స్పానిష్ కానివ్వండి, వాళ్ళ డిసెండెంట్స్ కానీ వాళ్ళు ఓటేరు. ఇకపోతే ఆ జ్యూస్ ఒక్కళ్ళతోనే ఫేవరబుల్గా ఉన్నాడు ఇజ్రాయలీతో. వాళ్ళ పాపులేషన్ మరీ ఎక్కువగా ఉండదు. ట్రంప్కి ప్రవాసీల నుంచి ఒక భారతీయులే కాదు ఎవరి దగ్గర నుంచి కూడా ఓట్లు వచ్చే అవకాశం లేదు. అందువల్ల ప్రస్తుతానికి ట్రంప్ ఓడిపోవడానికి అవకాశం ఎక్కువగా కనపడుతుంది. ఇకపోతే మనం చూడాల్సింది ఏంటంటే ఎవరు గెలిచినా కూడా మన దేశానికి లాభం అట్లా అనుకున్నామంటే దానికి లక్షణాలు కొన్ని కారణాలు కూడా కనపడుతున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఆ ఇరాన్ మీద అంత స్ట్రాంగ్గా ఆంక్షలు పెట్టిన ట్రంప్ కూడా ఏం చేశాడంటే ఇండియాకి కొన్ని వెసులుబాటు ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఈ కోవిడ్ వచ్చిన తర్వాత పెద్ద కంటింజెంట్ చాలా దాదాపుగా 3237 3400 కంటైనర్ల వరకు ఉన్నటువంటి వీటిని ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసి చాబహార్ పోర్ట్లో అంటే ఇరాన్లో ఉన్నటువంటి చాబహార్ పోర్టు ద్వారా ఆఫ్ఘనిస్తాన్కి పంపడానికి ఒప్పుకున్నాడు. అలాగే అక్కడికి మిగతాటువంటి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ చేసుకోవచ్చు అన్నాడు. అన్నింటినీ మించి చాబహార్ పోర్ట్లో ఇండియా చేసేటువంటి యాక్టివిటీస్ దేనికి కూడా ఇరాన్ మీద పెట్టిన శాంక్షన్స్ అప్లై కావు అని కూడా చెప్పారు. అంటే అర్థం ఏంటంటే బద్ధ శత్రువుగా భావిస్తున్న ఇరాన్తో కూడా భారత మైత్రిని అమెరికా కోరుకుంటుంది. అది కూడా ఎలక్షన్ల తరుణంలో. అంటే ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా ఇండియా యొక్క అవసరం దానికి ఎంతో ఉంది. ప్రధానంగా ఇంకోటి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగానే చైనాని నిలువరించడానికి ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా అండ్ అమెరికా ఈ 4 కలిపి క్వాడ్గా ఫామ్ అయిపోయి చైనాని నిలువరించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇండియా అవసరం ప్రపంచానికి పర్టికులర్గా అమెరికాకి చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి డిఫెన్స్ పరంగా ఆలోచించిన చైనా నిలువరించాలన్నా, సౌత్ చైనా సీలో వెళ్ళాలన్నా కానీ ఇండియన్ ఓషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవరు వచ్చినా ఇండియాకి మంచిదే, ఇండియాకి అన్యాయం జరిగే అవకాశం లేదు. పాపారావు గారు, పోస్టల్ బ్యాలెట్పై ట్రంప్ దుమారాన్ని రేపుతున్నారు. అయితే ఎన్నికల తరువాత శాంతియుతంగా అధికార బదిలీ చేసేలా ట్రంప్ కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో అమెరికా ఎన్నికల ప్రక్రియను మొత్తం ప్రపంచం ఏ విధంగా గమనిస్తోంది? అంటే ట్రంప్ పోస్టల్ బ్యాలెట్ని ప్రశ్నించటం, దాని మీద దుమారం, దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు చాలా సీరియస్గా. దీనికి పునాది ఎక్కడుందంటే యుఎస్ పోస్టల్ సిస్టమ్, యుఎస్పిఎస్ వాళ్ళు చెప్పింది ఏంటంటే డిలేస్ జరుగుతాయి పోస్టల్ డెలివరీలో. ఓటు పోస్ట్ అయిన తర్వాత అది కౌంటింగ్ డేట్కి చేరకపోయేటట్లయితే కౌంటింగ్లో అది మిస్ అయ్యే ప్రమాదం ఉందని చెప్పి యుఎస్ పోస్టల్ సిస్టమ్ ఒక వార్నింగ్ ఇచ్చింది. కానీ ఆ యుఎస్ పోస్టల్ సిస్టమ్ హెడ్ ట్రంప్ అనుకూలమైన మనిషి అనేది అందరికీ తెలిసిందే. కాబట్టి హీ స్లోయింగ్ డౌన్ ద డెలివరీ ఆఫ్ ది ఓట్స్. పోస్టల్గా పంపబడ్డ ఓట్ల 3.5 కోట్లు రికార్డు స్థాయిలో పోలవుతున్నాయి. పోస్టల్ ఓట్లు రికార్డు స్థాయిలో పోలవుతున్నాయి. ఎందుకంటే అమెరికాలో చాలా సీరియస్గా తీసుకుంటున్నారు ఈ ఎలక్షన్లు. మామూలుగా అయితే యూత్ ఓట్ వేయరు. బహుశా ఐ థింక్ నౌ దే విల్ ఓట్. క్యూలలో ఉంచవక్కర్లేదు కాబట్టి వాళ్ళు కూడా పోస్టల్ సిస్టంలో భారీ ఎత్తున ఓట్ చేస్తారు. యూత్ ఎంత ఎక్కువ ఓట్ చేస్తే డెమోక్రాట్లకు అంత బెనిఫిట్, దానిలో సందేహమే లేదు. రికార్డు స్థాయిలో ఎందుకంటే యుఎస్ పోస్టల్ సిస్టమ్ హెడే అమెరికా ట్రంప్ అనుకూలమైన వ్యక్తి కాబట్టి ఆయన ఈ సాబొటేజింగ్ స్లోడౌన్కి అతనే కారణం అనేది ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి ఆయన మీద. సరే ఏదేమైనా కానీ దాన్ని దుమారం రేపుతున్నాడు. ఎక్స్పర్ట్స్ అంతా చెబుతుంది ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ చాలా సేఫ్ అని, అది మంచిదని కూడా చెబుతున్నారు. సేఫ్ అని కూడా చెబుతున్నారు, కరెక్ట్గా ఉంటుంది, పద్ధతిగా ఉంటుందని. మరి అట్లాంటప్పుడు ట్రంప్కిను యుఎస్ పోస్టల్ సిస్టంలో అన్న హెడ్కి బాధ ఏంటనేది మనం సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ ఓడిపోయేటట్లయితే ట్రంప్ వైట్ హౌస్ని ఖాళీ చేస్తాడా అంటే నేను కదలు అంటున్నాడు కదా, ఓడిపోతే నేను ఒప్పుకొని అంటున్నాడు, తొండి అంటున్నాడు. ఇదండి ఒక మాటలో చెప్పాలంటే. కానీ దుర్మార్గం ఏంటంటే ఇక్కడ అమెరికా ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ లేని విధమైనటువంటి పరిస్థితి. అమెరికాలో ఒక ప్రజాస్వామ్యం ఉంది. ఇప్పుడు ప్రపంచం దీన్నంతా ఎలా చూస్తుంది అనే దగ్గర మాట్లాడుకోవాలి. సరే దానికి ముందు ఏంటంటే ఆల్రెడీ ట్రంప్ ఈ మాట మాట్లాడటం ఎలా ఉందంటే ట్రంప్ చాలా ఇంతకుముందే వైట్ రేసిజాన్ని చాలా రెచ్చగొట్టాడు. వైట్ హౌస్లో ఉండి చేయాల్సిన పని కాదు అది. బయట ఉన్నప్పుడు చేస్తే రాజకీయాల్లో దుర్మార్గం చాలా నడుస్తుంది, రాజకీయాలు అన్ని చోట్ల చేస్తే దాన్ని విమర్శించే వాళ్ళమే. కానీ ఈ రకంగా అధికారంలో కూర్చొని కూడా వైట్ రేసిజాన్ని దానివల్ల ఎన్నో హత్యలు జరిగినాయి, ఎన్నో కాల్పులు, ఎన్నో చోట్ల కొట్టుకోటాలు, తన్నుకోటాలు, వాళ్ళు టైమ్స్ స్క్వేర్లో ఇందా అని చెప్పినట్టు.
ఇవన్నీ జరుగుతున్నప్పుడు అమెరికా ప్రజాస్వామ్యాన్ని మోడల్గా, మానవ హక్కుల్ని మోడల్గా చెప్పిన ప్రపంచం దాని వైపు విచిత్రంగా నోరేళ్ల పెట్టి చూస్తుంది. ఎందుకంటే లిబర్టీ, ఈక్వాలిటీ, డెమోక్రసీ, ఫ్రెటర్నిటీ స్లోగన్తో అధికారంలోకి వచ్చిన ఏమీ లేవు ఇక్కడ అని. ఏ లిబర్టీలు లేవు. గన్ను పట్టుకొని కాల్చే లిబర్టీ తప్పితే ఏ గన్ను లిబర్టీ లేదని. నేను ఈ పుస్తకం ఉంది నా దగ్గర. ఇది నేను 2012లో పబ్లిష్ చేశాను, సమాధిలోకి సామ్రాజ్యవాదం అని. ఈ పుస్తకాన్ని 2012లో 2000 నుంచి రాసిన వ్యాసాలన్నీ కలిపి అంటే అమెరికా ఈజ్ గోయింగ్ టు, సామ్రాజ్యవాదం అనేది పక్కన పెట్టండి, అమెరికన్ ఎకానమీ ఈజ్ గోయింగ్ టు కొలాప్స్, ఇట్ ఈస్ గోయింగ్ టు లూజ్ ఇట్స్ లీడింగ్ రోల్, ప్రపంచంలో లీడింగ్ రోల్ పోగొట్టుకుంటుంది అనేది ఆ పుస్తకం సారాంశం. శుభకర్ గారు, భారత అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ప్రస్తుతం పటిష్టంగానే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఎవరు నెగ్గితే విద్యా, ఉద్యోగంతో పాటుగా మిగతా అంశాలపై మన దేశానికి అధికంగా ప్రయోజనాలు కలుగుతాయి? ఇక్కడ ఎవరు వచ్చినట్టయితే అన్న దానికన్నా ఎవరు వచ్చినా కూడా మనకి మూడు, ఏదైతే వి టాకింగ్ అబౌట్ ఎడ్యుకేషన్, బిజినెస్ అండ్ బైలాటరల్ పరంగా, ఏ పరంగా చూసుకున్నా, ఎందుకంటే ట్రంప్ ఆల్రెడీ మనకు చాలా సపోర్టింగ్ ఉన్నారండి. ట్రంప్ ఈజ్ ఆల్రెడీ సేయింగ్ దట్ హీస్ గోయింగ్ టు సపోర్ట్ అస్. అండ్ ఇప్పుడే కాదు, చాలాసార్లు మోడీ గారితో చాలా కంఫర్ట్ మోడ్లో ఉంటాం కానీ, ఇలాంటి అదర్ అడ్వాంటేజెస్ వస్తాం కానీ, ఇలాంటివన్నీ చూసుంటారు. దాంతోపాటు ఇప్పుడు బిడెన్ కూడా ఇండియన్స్ని చాలా చేస్తున్నారు. వాళ్ళు ఇండియన్స్కి ఇలాంటి అడ్వాంటేజ్ ఇస్తాము, వెళ్ళి ఇండియన్స్కి H1B కోటాస్ మీద మేము ఏదైతే ట్రంప్ గవర్నమెంట్ చేయబోతుందో ఇలాంటి మేము కండిషన్స్ ఆపేస్తాము, అలానే ఓపీటీ మీద ఏదైనా డౌట్ ఉంటే అదేం ఉండాల్సిన అవసరం లేదు, మాకు ఇండియన్ స్టూడెంట్స్ కావాలనే క్లారిటీ ఇస్తున్నారు. బైలాటరల్ బిజినెస్ పరంగా దే ఆర్ సేయింగ్, ఎవ్రీ వన్ ఈజ్ సేయింగ్. మీరు కనుక గమనించుంటే కనుక నాట్ జస్ట్ ఇండియన్స్ అండి, ఈవెన్ ఆంధ్ర వాళ్ళ పవర్ కూడా చాలా పెరిగింది. మీరు ఈ మధ్య చూస్తుంటే బ్యాలెట్ పేపర్ మీద తెలుగు కూడా ఒక లాంగ్వేజ్ కింద ఆప్షన్ ఇచ్చున్నారు. సో ఎందుకు అని అంటే నాట్ జస్ట్ ఆల్ అక్రాస్ ఇండియా బట్ బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ స్టేట్స్ కూడా తెలుగు వాళ్ళకి చాలా పవర్ వస్తుంది. అండ్ పర్టికులర్లీ ఇన్ ది ఐటీ అండ్ టెక్నాలజీ ఫీల్డ్ మనం చాలా స్ట్రెంత్లో ఉన్నాం. గ్యారంటీగా ఇప్పుడున్న ఆలోచన విధానం ప్రకారం కానీ, కొంచెం ట్రంప్ది ఈ రేసిజం ప్రకారంగా చూసుకుంటే మనకి గ్యారంటీగా బిడెన్ వస్తే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది అని గ్యారంటీ ఉంది. గ్యారంటీగా ఆయన వస్తాం వలన, ఎందుకంటే ఈయన ఇలాంటి క్రియేట్ చేశాడు కాబట్టి ట్రంప్. ఇప్పుడు ఇండియన్స్ మొన్న ఊరినే మాట్లాడుతా ఇండియా ఇస్ ఫిల్తీ అనే లాంగ్వేజ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడేమో ఇండియన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ టు అస్, నేను వాళ్ళని హక్ చేసుకుంటాను ఇలాంటివన్నీ చెప్పి మళ్ళీ ఫిల్తీ అనే వర్డ్ యూజ్ చేయకూడదు. సో ఆ రకంగా ఆయన మనకు కొంచెం నెగిటివ్ ఏదైతే క్రియేట్ చేశాడో, ఆ క్రియేట్ చేసిన వల్ల గ్యారంటీగా బిడెన్ వస్తే ఇప్పుడు గ్యారంటీగా హిల్ గివ్ మోర్ సాప్స్ టు ఇండియన్స్. ఎందుకంటే ఈయనకి డిఫరెన్స్ ఉంది కాబట్టి. అండ్ ఆల్సో యాజ్ అ పార్ట్ ఆఫ్ హిస్ యాన్యువల్ స్టేట్మెంట్, ఈ ఎలక్షన్ స్టేట్మెంట్లో కూడా ఆయన క్లియర్గా చెప్పారు. ఇండియన్ అమెరికన్ ఓటర్లని ముఖ్యంగా బిడెన్ కానివ్వండి, ట్రంప్ కానివ్వండి, ఏ విధంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది? బిడెన్ ఎందుకనంటే ఇప్పుడు ట్రంప్ ఇలాంటి రేసిస్ట్ రిమార్క్స్ కానీ, లేకపోతే ఇలాంటి ఇండియన్స్కి అగెయిన్స్ట్గా కొన్ని చేస్తున్నాడని చెప్పేసరికి బిడెన్ ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లోనే క్లియర్గా చెప్పాడు, నేను ఇండియన్స్కి అడ్వాంటేజ్ ఇస్తాను, ఇండియన్స్ రేపు వస్తే కనుక వీళ్ళకి నేను ఈ H1B ఆంక్షలు తగ్గించేస్తాను, దాని తర్వాత వాళ్ళకి ఓపీటీ ఎక్స్టెన్షన్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు, అలానే అక్కడ ఉండాల్సిన సిటిజన్షిప్కి ఇలాంటివన్నీ ఆల్రెడీ బిడెన్ ఇచ్చున్నాడు. కానీ ట్రంప్కు ఉన్న ఒకటే అడ్వాంటేజ్ ఏంటంటే ఆయనకి మోడీతో ఉన్న సాన్నిధ్యము, అదిగాక జనాలకి ముందు ఆల్రెడీ చేశాననే పాయింట్తో చూసుకుంటే కనుక ట్రంప్ వచ్చినా కూడా, ఇన్ ఎనీ కేస్ ట్రంప్ వచ్చినా కూడా ఇండియన్స్కి మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే అమెరికా నీడ్స్ ఇండియన్స్. సో వెదర్ ఇట్ ఈస్ ట్రంప్ ఆర్ బిడెన్, దే విల్ మేక్ షూర్ దట్ మనకి ఏదైతే వీసాస్ కానీ లేకపోతే వీటికి సంబంధించిన బిజినెస్ పరంగా కానీ బోత్ విల్ సపోర్ట్. బట్ బిడెన్ ఫర్ షూర్ హ్యాస్ గాట్ అన్ ఎడ్జ్. ప్రతి 4 ఇండియన్స్లో 3 ప్రో బిడెన్ డెమోక్రటిక్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు ఓటేయటానికి అని చెప్పి సర్వేలు చెబుతున్నాయి. లేటెస్ట్ వాల్ స్ట్రీట్ జర్నల్ మొన్న 4 రోజుల క్రితం. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది, ఉత్కంఠ పెరుగుతోంది. అటు ప్రపంచ దేశాలు కూడా అమెరికా ఎన్నికల్ని ఎంతో ఆసక్తితో గమనిస్తున్నాయి. ట్రంప్, జో బైడెన్లలో జయం ఎవరిని వరిస్తుందో త్వరలోనే తేలిపోతుంది. ఇది నాటి ప్రతిధ్వని. నమస్కారం.